సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః. బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపం లాభమును పొందినవాడు మరే ఇతర లాభములు కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానంద అనుభవ స్థితిలోనున్న యోగి ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ప్రశాంత్ దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగం అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్వణ చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా నర్వాణ శేషతః మనసే సైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను. శనైర్ పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్తంభన కృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమనర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములను ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తథో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేద్. సహజముగా నిలకడలేని సంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపవలెను. ప్రశాంతమననం సంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడను, పాపరహితుడును, రజోగుణము శాంతనమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావం పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తున నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమనర్చి పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరమానందరమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైనానందము ఏకీభావ స్థితి రూపమున యుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడను అవి యోగి తన ఆత్మను సర్వ ప్రాణులందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందే కల్పితములుగా భావించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సకల ప్రాణులు యందును ఆత్మరూపమునున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడైన వాడును కాదు, అతడును నాకు అదృశ్యుడు కాడు.